ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనం. నా జనులు ఇక ఎన్నడును సిగ్గునందకయుందురు. నా జనులు ఇక ఎన్నడును సిగ్గునందకయుందురు. ప్రవక్త అయిన యోవేలు ఈ ప్రవచనాన్ని ఇశ్రాయేలు కుటుంబాల్లో దేవునికి దూరమై ఆయన ఉగ్రతకు గురి అయిన వారికి ఈ హెచ్చరిక యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చేస్తారు. పెద్దలారా ఆలకించండి అని పిలుస్తారు. 1వ అధ్యాయం 5వ వచనంలో మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి అని హెచ్చరిస్తాడు. 1వ అధ్యాయం 11వ వచనంలో సేద్యగాండ్లారా సిగ్గునొందండి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయండి. 1వ అధ్యాయం 13వ వచనంలో యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చండి, నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకుని రాత్రంతా గడపండి అని హెచ్చరిస్తాడు. దానికి గల కారణం ఆహారంగా పండే పంటలను గూర్చి, పొలాలను గూర్చి వాటి స్థితిని దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా హెచ్చరిస్తాడు, చూపిస్తాడు. పంటలను గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు ఒకదాని తరువాత ఒకటి విడిచిన దానిని మరొకటి తినివేసి అసలు మొలకలే లేకుండా నాశనం చేస్తాయి. మీరు మత్తులయుండి ద్రాక్షారసపానము చేస్తున్నారని గద్దిస్తాడు. తినడానికి ఆహారము లేని స్థితి, త్రాగుటకు ద్రాక్షారసము లేని స్థితిలో దేశము పాడైపోగా మీరు మత్తులై ఉన్నారు అని గద్దిస్తాడు. 1వ అధ్యాయం 12వ వచనంలో యోవేలు గ్రంథం ద్రాక్ష చెట్లు పాడైపోయిన స్థితిని, అంజూరపు చెట్లు వాడిపోయిన స్థితిని, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరు చెట్లు, తోట చెట్లన్నీ వాడిపోయినాయని, నరులకు సంతోషమేమీ లేకపోయిందని, మందిరములో నైవేద్యము పానార్పణము రాకుండా నిలిచిపోయిందని గుర్తు చేస్తాడు. ఈ పరిస్థితుల నుండి బయటకు రావడానికి ఒకే ఒక పరిష్కారం. మీరు ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినం ఏర్పరచండి, యెహోవాను బతిమాలు కొనడానికి పెద్దలను, దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చండి అని యోవేలు 1వ అధ్యాయం 14వ వచనంలో వారిని హెచ్చరిస్తాడు. 2వ అధ్యాయం 12వ వచనంలో ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి దేవుని యొద్దకు రండి అని ఆహ్వానిస్తాడు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించున్న కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి అని పిలుస్తాడు. వారంతా దేవుని ఎదుట పశ్చాత్తాపపడి, జనులు, పెద్దలు, చిన్నలు, స్తన్యపానము చేయు పసిపిల్లలు, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె అందరూ కలిసి దేవుని బ్రతిమలాడుకుని మందిరములో మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు నీ జనులమైన మా ఎడల జాలి చేసుకొనుమని వేడుకొని దేవుని బ్రతిమలాడుకుంటారు. అప్పుడు దేవుడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ నుండి 32వ వచనం వరకు ఎన్నో వాగ్దానాలు దేవుని ప్రజలకు, పశ్చాత్తాపపడిన దేవుని జనులకు, యాజకులకు, కాపరులకు, ద్రాక్ష తోట కావలి వారికి, సేద్యగాండ్లకు, పెద్దలకు ఎన్నో గొప్ప వాగ్దానాలు ఇస్తారు. వాటన్నిటికీ మీదుగా నా జనులు ఇంతవరకు ఎన్నో చోట్ల సిగ్గుపడ్డారు, అవమానం పొందారు, ఆకలికి మలమల మాడిపోయారు, సంతోషము లేదు, ఉత్సవము నిలిచిపోయిందని 1వ అధ్యాయం 16 నుంచి 20 వచనాల్లో చెబుతూ, ఇక నా జనులు ఎన్నడును సిగ్గునొందకయుందురు, నా జనులు ఎన్నటికి సిగ్గునొందరు, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెబుతారు, మీ ముసలివారు కలలు కంటారు, మీ యవ్వనులు దర్శనములు చూస్తారు. ఆ దినములలో నా పనివారి మీద, పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం యోవేలు ద్వారా దేవుడు చేస్తారు. ఈరోజు కూడా ఈ వాగ్దానం నమ్మిన మనకు ఆయన తన ఆత్మను మన పైకి కుమ్మరించి ఈ వాగ్దానములన్నీ నెరవేర్చి మనలను దీవించున్నట్లుగా దేవుని యొక్క సహాయము కొరకు పరిస్థితులను బట్టి దేవుని యొద్ద ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా దేవుని బ్రతిమలాడుకుందాం.
అప్పుడు నిశ్చయముగా దేవుడు మన జీవితాల్లోనూ ఉన్న ప్రతి కన్నీటి పరిస్థితుల నుండి మనల్ని విడుదల చేసి మనకు నెమ్మదిని ఆయన తప్పకుండా దయచేస్తారు. ఆ కృప మనం దేవుని సన్నిధిలో పొందుకుందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందకయుందురు. నా జనులు ఇక ఎన్నడను సిగ్గునందకయుందురు.